కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజానికానికి కేసీఆర్ ని ఒక దోషిగా చూపించాలన్నదే ఈ ప్రభుత్వం టార్గెట్ అన్నారు. 100 కమిషన్లు వచ్చినా కూడా కేసీఆర్ ని ఏం చేయలేవన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. చూడండి, కాళేశ్వర కమిషన్ రిపోర్ట్ బయటకు వచ్చింది. పూర్తి స్థాయిలో ఇప్పుడు వేళ్ళన్నీ కూడా కేసీఆర్ వైపు చూపిస్తున్నాయి. కేసీఆర్, హరీష్ రావు మెయిన్గా కేసీఆర్ చుట్టూ తిరుగుతుంది. కేసీఆర్ కట్టమంటేనే అక్కడ బ్యారేజ్ల నిర్మాణం మార్పులు చేశాం, లొకేషన్స్ మార్పులు జరిగినాయి అంటూ కూడా ఇప్పుడు కాళేశ్వర కమిషన్ చెప్పుకుంటూ వస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఒక సుక్క నీరు రాకుండా ₹1 ఎత్తుకపోతే ఏం లేదు. ఇలా దేశంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చి పంటలు పండించి కరెంటు తెచ్చి కన్న కష్టాలు పడితే ఇవాళ ఒక్క పిల్లర్ కుంగిపోతే దాన్ని రిపేర్ చేయకుండా అట్లే ఎండగట్టి ఇంకా పోవాలి కుట్టుకపోవాలని చెప్పి ఇవాళ మీరు కేసీఆర్ని బదనాం చేయడం చేస్తున్న ప్లాన్ తప్ప ఏం లేదు. అసలు నివేదిక రాలేదు, వేటికి క్యాబినెట్కే రాలేదు. వీళ్ళు ఎట్లా నీకులు వస్తాయి, ఎట్లా జరుగుతుంది అంటే మీ టార్గెట్ అంతేంది? కేసీఆర్ని బదనాం చేయాలి, కేసీఆర్ గారిని బదనాం చేసి దోషిని నిలబెట్టాలా. ఎవడు నమ్ముతాడు? ఇది ఓవరాల్గా దీన్ని వేసింది ఎందుకంటే గుండు సున్నా మొత్తం తీసుకొచ్చి కేసీఆర్ని ఆయన వల్ల నష్టం జరిగిందని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిందే 1,00,000 కోట్లు మొత్తం తింటే మరి బ్యారేజ్ ఎట్లకించి వచ్చే, పంటలు ఎట్లకించి ఇవ్వండి, కాలంలో ఎవడు దోగిరి? మీరు దోగిరా? మీరేమో ఇవ్వండి నమ్మడు. మీరు ఏ కమిషన్లు వేసి ఏమి చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు ఎవడు నమ్మడు. ఇదంతా కేసీఆర్ని బదనాం చేయడం చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ అది. ఆ బదనాంతోనే అధికారంలోకి వచ్చిండ్రు. అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణానికి సంబంధించి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు, ఇక్కడే కట్టాలి అన్నట్టు కూడా కొంచెం నివేదికలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కొట్టుకుపోతుంటాయి. అయినంత మాత్రమే కాదు కదా, చిన్న చిన్న రిపేర్స్ వస్తాయి. ఇల్లు కట్టుకుంటప్పుడు కూడా పెద్ద ఇల్లు కడితే ఒక దగ్గర ప్రాబ్లం అవుతుంది, రిపేర్ చేయాలి. మీరు రిపేర్ చేయకుండా నీళ్ళు ఇవ్వకుండా ఏం కూలిపోతే బాగా చూస్తున్నారు. ఇంకా వీళ్ళు ఇంకేమైనా కొట్టుకుపోయిండే బాగుండి, వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయిండే బాగుండని. మొన్న వరదలల్లో మొత్తం కొట్టుకుపోతుంది అనుకున్నారు, ఏం కాలే, అట్లే ఉంది అన్నమాట. వాళ్ళు దేవుని కోరుకుంటున్నారు మొత్తం కొట్టుకపోతే అరే ఇంకా బదనాం అవుతాడు అని. ఇటు నిపుణుల నివేదికని కూడా హరీష్ రావు పట్టించుకోలేదంటూ చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకు సంబంధించి కూడా అధికారులు కూడా అప్పటి ప్రభుత్వానికి వత్తాసు పలికారు. ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తే అది చేశారు, ఎక్కడికి మార్చమంటే అక్కడ మార్చారంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఓకే, హరీష్ రావు గారు రేయిం బగళ్ళు పలచేట్ల కాడ పండుకున్నాడు. రేయిం బగలు ఆడ పండుకొని కావల కాసి తొందర ఎంబడిపడి కట్టించారు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు. ఇలా ఎవరేం ఆగం చేయలే. 10 ఏళ్ళలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ తీసుకోపోయినా వీళ్ళు ఎన్ని కమిటీలు వేసినా న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం. తెలంగాణకు మంచి చేయాలనే ఆలోచన కేసీఆర్, భవిష్యత్తులో చేసేది కూడా కేసీఆర్. పూర్తి స్థాయిలో చెప్తున్నారు. ఇటు ఎన్ని కమిషన్లు వేసినా సరే కేసీఆర్ తెలంగాణకి నీళ్ళు ఇవ్వాలి, ఇక్కడ పంటలు పండాలనే ప్రాజెక్టులు కట్టారు తప్ప కావాలనే ఇటు కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ మీద కావాలనే ఇటు కుట్రకోణం లాగా ఈ కాళేశ్వరం రిపోర్టు ఏ విధంగా బయటకు వచ్చింది, ఇంకా క్యాబినెట్ తీర్మానంలోకి రాని రిపోర్ట్ అప్పుడే బయటికి ఎలా లీక్ అయిందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వాసు, TV9 హైదరాబాద్.